కన్యాకుమారి కనబడద దారి కయ్యాల మారి పడతావే జారి పాతాళం కనిపెట్టేలా ఆకాశం పని పట్టేలా ఊగకే మరి మతిలేని సుందరి జింగి చక్కు చా చక్కు జింగి చక్కు చా. హాయ్ హలో వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇన్ కరీంనగర్. సో బాయ్స్ అండ్ గర్ల్స్, yes, so వాళ్ళ కాలేజ్ పేరు అండ్ వాళ్ళ ఊరు పేరు చెప్పగానే ఇక్కడున్న బాయ్స్ అండ్ గర్ల్స్ లో ఫుల్ టు జోష్ వచ్చేసింది. కాబట్టి రకమైన కిక్. నీకు ఎక్కిన కిక్కా లేకపోతే వేరే కిక్కా? ఇట్స్ ఫుల్ ఆఫ్ జోష్ అండ్ ఎనర్జీ. ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా. రైట్, సో ఇలాంటి కిక్ మరి ఈ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ కి వెక్కించడానికి అంటే ఎక్కించడానికి మేము వచ్చేసాం. ఎక్కించక్కర్లేదు, ఆల్రెడీ ఫుల్ గా కిక్ ఎక్కేసి ఉన్నారు. ఆ కిక్ ని ప్రదర్శించడానికి అమ్మాయిలు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. సో మరి దానికోసం మనం ఏం చేయాలి? వాళ్ళకి యాక్చువల్ గా నువ్వు అన్నట్లుగా డిఫరెంట్ గా వాళ్ళు ఈ రోజు చేయాలంటే మనం వాళ్ళకి చేయాలి టాస్క్. సో మరి టాస్క్ లో ఎందుకంటే స్పెషల్ టాలెంట్స్ ఇక్కడ బాయ్స్ ఉన్నారు గర్ల్స్ ఉన్నారు, వాళ్ళని స్పెషల్ యాక్టివిటీస్ స్పెషల్ టాలెంట్స్ ఈ రోజు మన టాస్క్ లో చేయడానికి వాళ్ళకి ఒక అవకాశం వచ్చేసింది. కాబట్టి సో మరి మొత్తానికి ఈ రోజు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు టాస్క్ చేయడానికి. సో ముందుగా టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి ముగ్గురు దేశముద్రులు వస్తున్నారు. నెక్స్ట్ మరి నితిన్ టీం నుంచి కూడా దేశ కంట్రీలు రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. సో నితిన్, ముందు ఎవరి టీం చెప్పు? మా టీమే. అంత సీన్ లేదు, ఎప్పుడు మీ టీమేనా? ఎంత అన్నా అన్నా ఖచ్చితంగా ఈ రోజు మా గర్ల్స్ చేస్తారు. మరి ఫస్ట్ గా టాస్క్ చేయడానికి ఆ దేశ కంట్రీ నెంబర్ 1 ఎవరు వచ్చేస్తున్నారు చూసేద్దాం. నీ పేరు? నాగజయశ్రీ. నాగజయశ్రీ, ఓకేనా? సింబాలిక్ గా చూపిట్టాను నేను. రైట్ జయ, సో ఫాస్ట్ గా నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా. ఈ రోజు నీకు వచ్చిన ఫస్ట్ టాస్క్ ఒక సాంగ్ ప్లే అవుతుంది, దాన్ని రివర్స్ లో పాడాలి. సారీ, రెడీ జయ? ఓకే రైట్, హియర్ వి గో. నుసెను మధుగారం నుసెరివిల్లు నా జాతం నిలపచెదోయేవం నాలో నెగలిక పుద్రసం లేల అగింపో రతిన్ కే తాలావే గెలిము సునమలుసా లెదరలే బెదు దిన్నౌ కౌ సునమా దిదన వినాసు నునడివి ట్రవు పోతులేనే నిసాచు. సూపర్ బ్యాండ్ జయ, చాలా చక్కగా. యాక్చువల్ గా ఉన్న సాంగ్ ని పాడాలంటేనే చాలా కష్టం, అలాంటిది నువ్వు ఆ సాంగ్ ని తీసుకొని రివర్స్ లో పాడావంటే సూపర్. అండ్ ఫస్ట్ టాస్క్ ఫ్రమ్ నితిన్ టీమ్ గర్ల్స్, సో ఇది అని చూపెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో మరి జయకు ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. రైట్, నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు రేణు టీమ్ దేశముద్రులు. సో మరి రేణు టీమ్ నుంచి ఆ ఫస్ట్ దేశముద్ర ఎవరు వచ్చేస్తున్నారో చూసేద్దాం. హలో హలో, వాట్స్ యువర్ నేమ్? నవీన్ కుమార్. నవీన్ కుమార్. ఓకే మిస్టర్ నవీన్ కుమార్, నీకు వచ్చిన టాస్క్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే ఓకే నవీన్ కుమార్, నువ్వు ఒక కుక్కవి. ఓకే, నవరసాలు కుక్కలా చూపించాలి. లైక్ ఓకే. అంటే యాక్చువల్ గా మనిషి చూపిస్తాడు కానీ కుక్క కూడా చూపిస్తాడా ఇప్పుడు? Are you ready? Ready. Okay, 3, 2, 1, start. ఏంటి రొమాంటిక్ కుక్క ఇది అంటుంది? కుక్క గారు మీరు ఇప్పుడు ఒక రొమాంటిక్ కుక్కలా మొరగాలి. కుక్క గారు ఇప్పుడు మీరు కోపంగా ఉన్నారు. కుక్క గారు మీరు చాలా కోపంగా ఉన్నారు. ఓకే కుక్క గారు మీరు ఇప్పుడు ఏడుస్తున్నారు. కుక్క గారు మీకు ఇప్పుడు దెబ్బ తగిలింది. కుక్క గారు మీకు చాలా పెద్ద దెబ్బ తగిలింది.
మొత్తానికి ఇక్కడున్న బాయ్స్ అండ్ గర్ల్స్ ని ఫుల్ టు ఎంటర్టైన్ చేసి నవ్వించినందుకు థ్యాంక్ యూ సో మచ్ నవీన్. సూపర్. బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్. సో సెకండ్ టాస్క్ చేయడానికి మా టీం నుంచి దేశ కంత్రి రెడీగా ఉంది. సో కమ్ హియర్. హాయ్. హాయ్, నీ పేరు? ప్రేమలత. ప్రేమలత, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే సూపర్ టాస్క్ అండ్ ఫుల్ టు ఫనీ టాస్క్. ఈ టాస్క్ ఏంటంటే నువ్వు ఒక ఏలియన్ వి, కాలేజ్ కి సడన్ గా ల్యాండ్ అయ్యావు, ఇక్కడికి వచ్చావు. సో ఎలా ఫీల్ అవుతావు, ఎలా నీ ఫీల్ ఎక్స్ప్రెస్ చేస్తావు? బేసిక్ గా ఏలియన్స్ అంటే వాళ్ళ లాంగ్వేజ్ వేరుంటది, మనలాగా హాయ్ బాయ్ కాకుండా సంథింగ్ డిఫరెంట్ ఉంటది కాబట్టి సో అలా చేయాలి. నీకు కొన్ని 3 words ఇస్తాను, ఆ 3 words లోనే నువ్వు ఎలా చేస్తావు విల్సి. జికోకై అండ్ జంపలక జై డర్డడై. రైట్ ప్రేమలత, నీకైతే హింట్ కూడా ఇచ్చేసాను. సో టాస్క్ నీకు అర్థమైపోయింది కాబట్టి హియర్ వి గో. యువర్ టాస్క్ స్టార్ట్స్ ఫ్రమ్ 3, 2, 1 గో. Hey you, hi, yeah, let's do party. ఏమంటావు? హే నిత్తు, ఎవరు కొత్త గర్ల్ ఫ్రెండ్ ఏంటి? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఉండాల్సింది స్పేస్ లో కదా, ఏలియన్ లా కనిపిస్తున్నావు. అక్కడ స్పేస్ తీసేయ్. ముక్కు కూడా. హే నితిన్, ఎవరు నా మీద దాడి? నన్ను గోకుతున్నావు. నా మీద దాడి చేస్తుంది. నా మీదకి వచ్చిందేంటి ఇది? ఈ పేపర్ టాస్క్లు ఇవి నీకు దీంట్లో నుండి ఇచ్చా, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. నీకు చెప్పింది నేనే, నీకు మాటలు నేర్పింది నేనే. అరే నీ చిన్నప్పటి నుంచి పెంచింది నేనే. రజనీ, ఈ వింత జంతువు ఎక్కడి నుంచి వచ్చింది ఇది? జంబలక జయ్య. షర్ట్ వేసుకోవద్దు, నువ్వు చున్నీలే వేసుకోవాలి. ఓకే, ఈ డ్రెస్ నీకు సరిపోవు. ఆ డ్రెస్ ఓకే నీకు. మరి చూసుకున్నారా, ఇక్కడ ఈ రోజు ఏలియన్ ఇక్కడికి దిగింది. అడవిలో చాలా డిఫరెంట్ జంతువులు ఉన్నాయి. ఇక్కడ ఒక జంతువు దాన్ని పట్టుకొని ఏదేదో విచిత్రంగా అడిగింది. బహుశా ఆ ఏలియన్ చూడగానే నాకు విచిత్రంగా ఉంది. అది ముక్కులా అనిపించలేదు, ఇది జుట్టులా అనిపించలేదు, అది చెవులా అనిపించలేదు. అవి చాలా విచిత్రంగా అన్ని జంతువుల్ని కలిపి ఒక జంతువులాగా అనిపించింది. దాని పేరు ప్రేమలత. చాలా చక్కగా చేసింది. తన్ని చూడగానే ఒకసారి నా ప్రాణాలు పైకే పోయాయి. ఇంకా నా సన్నిహితులు, నా సహోదరులు, ఇంకా అందరూ నాకు గుర్తొచ్చారు. ఎందుకంటే బహుశా అది నన్ను ఏమైనా చేస్తుంది, ఏదైనా చేయబోతుందని నేను గుండె అదురుకొని చచ్చాను. నువ్వేమంటావు లేండా? బాగుండేది అంటాను జాన్. ఒకసారి ప్రేమలతకి ఇక్కడ ఉన్న అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఏమంటారు బాయ్స్ అండ్ గర్ల్స్? Okay, right. So superb and second task కూడా కంప్లీట్ చేసుకున్నాం from Nitin team girls. Next we'll move on to Renu team Desha Mudurlu. Yes, ఇప్పుడు నా టీం నుంచి దేశ ముదురు నెంబర్ 2. Come here. Yo, hey. Hi. Hi. What's your name? My name is Chandan Singh. So Chandan Singh, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే డాన్స్ చేయాలి. సో ఇప్పుడు చందన్ సింగ్ మనందరి కోసం ఒక వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. కమ్ ఆన్ చందన్. ఉదయించిన సూర్యుడి నడిగా, కనిపించని దేవుడి నడిగా, నా గుండెలో నీ గుడి నడిగా, నువ్వెక్కడని చలి పెంచిన చీకటి నడిగా, చిగురించిన చంద్రుడి నడిగా, విరబూసిన వెన్నెల నడిగా, నువ్వెక్కడని చిట్టవే చలి, నువ్వెక్కడే నా జాబులి, ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే. వెచ్చని నీ కౌగిలి, చిత్రాలు చేసని చెక్క
Chandan, superb Chandan, and Chandan ki boys and girls. Get your claps kotal, come on. Right, so మరి బాయ్స్ నుంచి కూడా సెకండ్ టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నితిన్ టీమ్ దేశ కంట్రీలు. సో లాస్ట్ టాస్క్ ఎవరు చేయడానికి వస్తున్నారు చూసేద్దాం. కమ్ హియర్. నీ పేరు చెప్తావా? మరి నీకు వచ్చిన టాస్క్ చెప్పాలంటే నా చేతులు వణుకుతున్నాయి, ఇక నాకు చలిగా ఉంది, ఎడో నాకు డిహైడ్రేషన్ కి గురే అవకాశం కూడా ఉంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన శక్తిని కేంద్రీకరించి ఈ టాస్క్ ఏంటో చెప్తాను. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే అది చాలా అద్భుతమైన టాస్క్. ముందు మూసుకొని చెప్పాటవా? ఆ టాస్క్ నీకు వచ్చింది డాన్స్ చేయాలి. మరి డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నావా? అద్భుతంగా చేయాలి, ఎందుకంటే నాకు ఇక్కడ ఒక ఇంగ్లీష్ బుక్ దొరికింది, అది చూసి నీకు DANCE డాన్స్. ఓకే గో దెన్. ఇంగ్లీషులోన కన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. డిస్కోడు పప్పడు డెప్పులైట్ కొట్టిన ఆమె తూపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు పక్కా రైకలన్నీ ఓమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు పక్కా రైకలన్నీ ఓమాస లెక్కల. చూసావా, మా టీం నుంచి అద్భుతమైన డాన్స్ తో మా బాలిక ముందుకొచ్చింది. ఏమంటారు, ఎలా చేశారు, ఎలా ఉంది బాయ్స్ అండ్ గర్ల్స్? ఈ అద్భుతమైన నిమ్మకాయ చేసిన డాన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఎగస్ట్రాల్ చేసావంటే నిమ్మకాయతో నిన్ను అద్భుతం మాయా చేస్తాను. ఓకే రైట్. సో మరి రేణు టీం నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి దేశముద్రు 3 వచ్చేస్తున్నాడు. yes దేశముద్రు 3. హాయ్ హలో what's your name? Charun. సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ready ఓకే నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఏమైనా 3 జంతువుల్లా యాక్ట్ చేయాలి. ఓకే ఆర్ యు రెడీ? నీకు వచ్చిన జంతువులు ఎవరో చూద్దాం. తాబేలు. తాబేలు ఎలా చేస్తున్నారు అట్లాగే చేయాలి, సేమ్. లిడా చూసావా, అక్కడేదో తాబేలా ఉంది, అది చాలా పెద్దగా ఉంది. నాకు దాని కాళ్ళు చూస్తే ఇంత పెద్దగారు, దాని తల చూస్తే ఇంత పెద్దగారు. అది బహుశా నాకు తెలిసి 40 సంవత్సరాలు అయి ఉంటుంది అది పుట్టి. అది ఇంత మెల్లగా నడుస్తుందంటే అది ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. అది పిల్లలకి అవకాశం కూడా ఉంది. చూసావా, అదేంటి బ్లూ అండ్ వైట్ కలర్ లో ఉంది. అది కొత్త రకం జంతువు, ఇది ఎక్కడ దొరకదు. నీకు అమెజాన్ అడవుల్లోనే ఇది ఉంటుంది కాబట్టి దీన్ని దాన్ని ముట్టుకోవద్దు. అది ఎంత పెద్దగా ఉంటుందో కాదు, ఒక్కసారి తిరిగి మీద పెడితే కింద నలిగిపోతావు, ఇస్త్రీ అయిపోతావు, తెలుసా నీకు? చూద్దాం మరి. అది ప్రెగ్నెంట్ తో ఉంది కాబట్టి ఇంకా సీరియస్ గా ఉంటుంది. దాని నోరు చూసావా ఎంత పెద్దగా ఉందో, అది నాకు తెలిసి చాలా పెద్ద జంతువు. నెక్స్ట్ ఎలా చేయాలి అంటే కప్పలో చేయాలి. ఓకే టేక్ పొజిషన్. దాన్ని ఇంగ్లీష్ లో ఫ్రాగ్ అంటారు. ఆ కప్ప చూసావా ఎంత పెద్దగా ఉందో, అది ఒక్కసారిగా 10-14 పురుగులు తినేస్తుంది. తిరిగింది అది ఒక్కసారిగా నాలుగుతుంది. నాలుగు మీద ఎలా నెక్స్ట్ వచ్చిన టాస్క్ ఏంటంటే కగారులో చేయాలి. అంటే కగారు ఆస్ట్రేలియాలో ఉంటాయి కాబట్టి ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం. హియర్ వి గో స్టార్ట్. లేదా చూసావా, అది ఆ జంతువులు ఏమంటారో తెలుసా? అవి ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉంటాయి, వాటిని కగారూస్ అంటారు. చూసావా ఎంత బాగా. రైట్ సూపర్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన జైల్ జిల్జిగాలో టాస్కులు కంప్లీట్ చేసుకున్నాం. సో రేణు టీమ్ బాయ్స్, నితిన్ టీమ్ గర్ల్స్ చాలా చక్కగా అండ్ పోటాపోటీగా ఈ టాస్కులు చేశారు కాబట్టి ఇద్దరికి థ్యాంక్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూ టు గర్ల్స్. సో మరి ఇప్పుడు అసలు సిస్లైన ఫుల్ 2 కాంపిటేటివ్ గేమ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. సో రేణు టీమ్ వర్సెస్ నితిన్ టీమ్. ఫస్ట్ టైం ఫోమస్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే పరుగు పరుగు. సో మరి ఫస్ట్ గా నా టీం నుంచి ఈ రోజు పరుగు పరుగు ఆడటానికి 5 యాపిల్స్ రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. ఓకే ఇప్పుడు నా టీం నుంచి పరుగు పరుగు గేమ్ ఆడడానికి 5 బాధ్యాలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్.
రైట్. సో మరి బాయ్స్ నుంచి 5 వచ్చేసారు అండ్ గర్ల్స్ నుంచి 5 గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ వి నీడ్ బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ప్లీజ్. సో ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఇక్కడ గన్నీ బ్యాగ్స్ అంటే గోను సంచులు రెడీగా ఉన్నాయి. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని రేణు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, సో బాయ్స్ అండ్ గర్ల్స్ పర్గో గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే 5 ఇక్కడ ఉన్న గనీ బ్యాగ్స్ వేసుకొని ఇక్కడ నుంచి జంప్ చేస్తూ అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఎల్లో కలర్ బౌల్ లో మీకు 5 బాల్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క బాల్ పిక్ చేసుకుని మళ్ళీ జంప్ చేస్తూ వెనకొచ్చి వెనుకున్న ఆరెంజ్ కలర్ బౌల్ లో 5 బాల్స్ వేసేయాలి. సో ఏ టీమ్ అయితే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. ఓకే రైట్. సో మరి ఫస్ట్ గా ఈ రోజు పర్గో గేమ్ ఆడటానికి ఇందాక నుంచి మా గర్ల్స్ ఈగర్లీ వెయిటింగ్. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. Here we go from 3, 2, 1, go. Okay, 3, 2, 1, go. గేమ్ ని అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేస్తారు. ఈ గేమ్ ఆడుతున్నప్పుడు వీళ్ళ మనసులో వీళ్ళ హృదయం ఎలా స్పందించింది, వీళ్ళ మనసులో ఎటువంటి ఫీలింగ్స్ కలిగాయి అనేవి తెలుసుకుందాం. సో కృష్ణవేణి నీకెలా అనిపించింది? It's very interesting and enjoyed a lot. And next we'll move on to Renu team boys. Okay, శాలినికి గేమ్ ఎలా అనిపించింది? చాలా పనిష్మెంట్ ఇచ్చినట్టు అనిపించింది. సో ఎనీవేస్ మరి బాయ్స్ అండ్ గర్ల్స్ పర్గో ఫీడ్బ్యాక్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోదాం. సో మరి ఈ రోజు మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 4 seconds. మా అబ్బాయిలు ఫినిష్ చేశారు విత్ ఇన్ 55 seconds. పర్గో గేమ్ విన్నర్స్ రెను టీమ్ బాయ్స్. ఓకే బాయ్స్, కంగ్రాట్యులేషన్స్. ఓకే రైట్. సో మరి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ నుంచి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ వచ్చేసింది. సో లెట్స్ సీ అండ్ ఎంజాయ్. ఆహా అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి అరే చెక్కిలి గిలిగింతాయి ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన. సో మరి చూసారు కదా ఒక ఫ్యాంటాస్టిక్ అండ్ ఫ్యాబులస్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. సో గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే, సో ఇదే ఫ్యాంటాస్టిక్ అండ్ ఫ్యాబులస్ ఎనర్జీతో మనం వెళ్ళిపోదాం మన నెక్స్ట్ గేమ్, అదే బ్యాక్ టు బ్యాక్ బెలూన్. సో మరి బ్యాక్ టు బ్యాక్ బెలూన్ ఆడాలంటే మనకి బాయ్స్ నుంచి 4 అండ్ నితిన్ టీం నుంచి 4 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా నా టీం నుంచి బ్యాక్ టు బ్యాక్ బెలూన్ ఆడటానికి గర్ల్స్ వచ్చేస్తున్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. నా టీం నుంచి కోకోనట్ ట్రీస్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే రైట్. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, బ్యాక్ టు బ్యాక్ బెలూన్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి అలానే నితిన్ టీం నుంచి పార్టిసిపెంట్స్ తో పాటు అక్కడ కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. అండ్ ఈ గేమ్ ఎలా ఆడాలి, హౌ? సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 4 బాయ్స్ రెడీగా ఉంటే సో ఇక్కడ నుంచి ఒక పర్సన్ స్టార్ట్ అవుతాడు. అక్కడ దాకా వెళ్ళి ఒక బెలూన్ ని తీసుకొని వస్తాడు. సెకండ్ పర్సన్ యాడ్ చేసుకుంటాడు. సో సెకండ్ పర్సన్ అండ్ ఫస్ట్ వెళ్ళిన పర్సన్ ఇద్దరు కలిసి బెలూన్ బ్యాలెన్స్ చేసి ఇక్కడ నుంచి ఇద్దరు స్టార్ట్ అవుతారు.
మళ్ళీ అక్కడ దాకా వెళ్తారు. ఇలా 4 మెంబర్స్ ఆ లాస్ట్ బెలూన్ తీసుకొని వచ్చి ఇక్కడికి వస్తారు. సో మరి ఫైనల్ గా బెలూన్ ఎక్కడా కింద పడకుండా హ్యాండ్స్ తో పట్టుకోకుండా హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసి ఉంచాలి. అండ్ దీనికి టైమర్ కూడా ఉంటుంది. ఎవరు ఈ గేమ్ ని ఫాస్ట్ గా అండ్ తక్కువ టైంలో ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. బ్యాక్ టు బ్యాక్ బెలూన్ ఆడటానికి బాయ్స్ నుంచి 4 బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? ఓకే. సో ముందుగా ఎవరు వెళ్తున్నారు బెలూన్ కోసం? ఓకే, గో. ఓకే రైట్. సో మరి బ్యాక్ టు బ్యాక్ బెలూన్ బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. గర్ల్స్ ఆర్ యు రెడీ? సో మరి ఫస్ట్ ఎవరు వెళ్తున్నారు అక్కడ ఉన్న బెలూన్ ని తీసుకొని రావడానికి? సో యు గోయింగ్, గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం బ్యాక్ టు బ్యాక్ బెలూన్. సో మరి బ్యాక్ టు బ్యాక్ బెలూన్ లో ఫైనల్ గా విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 3 minutes 46 seconds లో. బ్యాక్ టు బ్యాక్ బెలూన్ గేమ్ ని రెండు టీమ్ అబ్బాయిలు ఫినిష్ చేసుకున్నారు విత్ ఇన్ 3 minutes 8 seconds. కంగ్రాచులేషన్స్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలానే గర్ల్స్ యూ టూ గుడ్ ట్రై, చాలా బాగా ఆడారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూ టూ. ఇప్పుడు మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. లెట్స్ ఎంజాయ్. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్మడు. లెట్స్ డు కుమ్ముడు. Okay, right. So మరి చూశారు కదా ఒక full 2 energetic performance by students. So give them a big round of applause. Come on boys and girls. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ గేమ్ మనందరి కోసం వెయిట్ చేస్తుంది. ఆ గేమే రింగా రింగా. సో రింగా రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి 3 అబ్బాయిలు, అలానే నితిన్ టీం నుంచి 3 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి 3 ఫంకీ బాయ్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం.
నెక్స్ట్ మరి రింగా రింగా గేమ్ ఆడటానికి నా టీమ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు రింగా రింగా గేమ్ ఆడడానికి. అండ్ ఈ గేమ్ ఆడాలంటే మనకి కావాలి ప్రాపర్టీస్, ప్లీజ్. ఓకే, రింగా రింగా గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ తో పాటు కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. రైట్, సో ప్రాపర్టీస్ చూసారు కదా, ఒక ట్రయాంగిల్ షేప్ లో 3 రింగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక బాస్కెట్ లో ఫుల్ ఆఫ్ రింగ్స్ అండ్ ఒక రోప్. యా, సో ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను కాదు, నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయి. హౌ? ఓకే, సో అమ్మాయిలు అబ్బాయిలు రింగా రింగా గేమ్ ఎలా ఆడాలంటే ఇక్కడ ఉన్న 3 రింగ్స్ లో ముందుగా వచ్చే ముగ్గురు వాళ్ళ పొజిషన్స్ తీసుకుంటారు, ట్రయాంగిల్ షేప్ ని ఫామ్ చేస్తారు. సో ఇక్కడ ఉన్న పర్సన్ ఆ టబ్ లో ఉన్న రింగ్స్ ని పాస్ ఆన్ చేస్తారు, త్రో చేస్తారు. ఆ సెకండ్ పర్సన్ అక్కడ నుంచి ఆ రింగ్ ని క్యాచ్ చేసి అతను థర్డ్ పర్సన్ కి పాస్ ఆన్ చేస్తారు. అదెలా అంటే సెకండ్ పర్సన్ కి థర్డ్ పర్సన్ కి మధ్యలో రోప్ ఉంటుంది. సో ఆ రోప్ ద్వారా పుష్ చేస్తూ రోప్ వేవ్స్ ద్వారా థర్డ్ పర్సన్ కి ఆ రింగ్ ని పాస్ ఆన్ చేస్తారు. థర్డ్ పర్సన్ ఆ రింగ్ ని రిసీవ్ చేసుకుని ఇక్కడ ఉన్న రెడ్ కలర్ టబ్ లో ఆ రింగ్ ని వేసేయాలి. సో ఈ గేమ్ ఆడడానికి ఈచ్ టీమ్ కి మనం ఇస్తున్న టైం 3 minutes. సో 3 minutes టైమ్ లో ఏ టీమ్ అయితే ఎక్కువ రింగ్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. రైట్, సో మరి మొత్తానికి రింగా రింగా గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్ గా ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ కి అర్థమైపోయింది కాబట్టి సో మరి ఈ రోజు ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్, ఆర్ యు రెడీ? రెడీ, కమ్ ఆన్. ఓకే బాయ్స్, రింగా రింగా గేమ్ ఆడడానికి రెడీయా? యా, 3, 2, 1 go. రైట్, సో మరి మొత్తానికి రింగా రింగా బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి మరి బాయ్స్ 3 minutes లో ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారో కౌంట్ చేసేద్దాం. సో హియర్ వి గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Total 8 rings in 3 minutes. So మరి నెక్స్ట్ ఈ గేమ్ ఆడటానికి మా టీమ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. గర్ల్స్, ఆర్ యు రెడీ? So let's go. Okay, right. So మరి రింగా రింగా గేమ్ ఆడటానికి మా టీం నుంచి 3 girls రెడీగా ఉన్నారు. Here we go from 3, 2, 1 go. Okay, right. So మరి మా టీమ్ గర్ల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు రింగా రింగా. సో మరి రింగా రింగా గేమ్ లో ఆల్రెడీ 3 minutes అనుకున్నాం. ఆ 3 minutes లో మరి మా గర్ల్స్ ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారో చూసేద్దాం. చాలా కలెక్ట్ చేశారు బాబాయ్. 1, 2, 3. Oh my God! 4 rings. Oh John, that's great. Yeah, బాగా కలెక్ట్ చేశారు. Okay, right. సో మరి ఈ రోజు రింగా రింగా గేమ్ లో మరి మా టీమ్ గర్ల్స్ మరి 3 minutes లో కలెక్ట్ చేసిన రింగ్స్ ఓన్లీ 4. సో రింగా రింగా గేమ్ లో మా అబ్బాయిలు 3 minutes లో 8 rings కలెక్ట్ చేశారు.
రైట్ ఎనీవేస్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా కంప్లీట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. ఇప్పుడు మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. లెట్స్ ఎంజాయ్. అరే జంక్షన్ లో నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. పుట్టలో దాచాను బంగిన పల్లి వరసకే నేనేమో రంబకి చెల్లి. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ. Okay, right. So that was lovely performance by students. So మరి boys and girls performance ఎలా ఉంది? Come on. ఎలా ఉంది? Okay. So మరి ఇంత సూపర్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మనం ఫైనల్ బ్యాటిల్ ఫైనల్ మోస్ట్ గేమ్ అనుకున్నాం. సో మరి ఆ గేమే సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే మనకు కావాలి పార్టిసిపెంట్స్. సో బిఫోర్ పార్టిసిపెంట్స్ we need properties. సో ఆల్రెడీ ప్రాపర్టీస్ వచ్చేసాయి చూస్తున్నారు కదా, వైట్ కలర్ బాక్సెస్ అండ్ ఆ బాక్సెస్ లో డిఫరెంట్ ప్రాపర్టీస్. సో ఆ బాక్సెస్ లో చాక్లెట్స్, లెమన్స్ అలానే బాల్స్ ఉంటాయి. ఓకే రైట్. సో మరి ఆ బాక్సెస్ లో ఏముంటాయో కూడా తెలిసిపోయింది కాబట్టి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడాలంటే మనకి కావాలి పార్టిసిపెంట్స్. అంటే నితిన్ టీం నుంచి 3 గర్ల్స్ అలాగే రేణు టీం నుంచి 3 బాయ్స్. ఓకే సో రేణు టీం నుంచి 3 పోర్టుగాళ్ళు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఈ గేమ్ ఆడటానికి మా టీం నుంచి ఆడపుల్లులు 3 రెడీగా ఉన్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సో రైట్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విల్ మూవ్ ఆన్ టు గేమ్. సో మరి ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ దాట్ నాకు జాన్ హౌ టు ప్లే గేమ్. ఇది ఎలా ఆడాలంటే ఓకే మరి మొత్తానికి ఫాస్ట్ గా సై అంటే సై గేమ్ ఆడటానికి 3 బాయ్స్ ముందుగా వస్తే 2 బాయ్స్ ఇలా 2 చేతులు పట్టుకొని ఉంటారు. సో ఈ 2 హ్యాండ్స్ మీద థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సిట్టింగ్ పొజిషన్ లో ఇక్కడ కూర్చోబెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. సో ఇక్కడ నుంచి క్యారీ చేస్తూ అక్కడ దాకా వెళ్తారు. సిట్టింగ్ పొజిషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెగ్స్ యూజ్ చేసి 2 లెగ్స్ తో ఒక బాక్సెస్, అక్కడ చాలా బాక్సెస్ ఉన్నాయి కాబట్టి ఒక బాక్స్ ని పిక్ చేసి మళ్ళీ ఆ 2 బాయ్స్ మిమ్మల్ని క్యారీ చేస్తూ ఇక్కడ దాకా తీసుకొని వస్తారు. సో ఎవరైతే సిట్టింగ్ పొజిషన్ లో ఆ బాక్స్ ని క్యారీ చేశారో వాళ్ళు ఇక్కడున్న బాస్కెట్ లో ఆ బాక్స్ ని డ్రాప్ చేయాలి. సో రైట్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి 2 minutes టైం ఇస్తాం. సో బాయ్స్ కి 2 minutes అండ్ అలాగే గర్ల్స్ కి 2 minutes. ఈ 2 minutes లో ఎవరైతే ఎక్కువ బాక్సెస్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అని అనుకుంటున్నారు. సాంబార్ లో లెగ్ వేసినట్టే, సో బండ మీద కాలు వేసినట్టే. ఓకే రైట్, ఎనీవేస్ ఫైనల్ గా ఇంకొక రూల్స్ కూడా ఉన్నాయి దీనికి. ఏంటంటే ట్విస్టే కాకుండా మధ్యలో ఎక్కడైనా బాక్స్ ని వదిలేస్తే మళ్ళీ వెళ్ళి స్టార్టింగ్ పొజిషన్ కి ఇంకొక బాక్స్ ని తీసుకొని రావాలి. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అర్థమైంది కదా. సో మరి ఫస్ట్ అయితే సై అంటే సై గేమ్ ఆడటానికి నా టీం నుంచి 3 ఆడపుల్లులు రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సై అంటే సై గేమ్ ఆడటానికి నా టీం నుంచి ఆడపుల్లులు రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ మా టీమ్ ఆడపుల్లులు కంప్లీట్ చేసుకున్నారు. సో ఇక్కడ ప్రాపర్టీస్ చాలా కలెక్ట్ చేశారు. చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43,
44, 45, 46, 47. 47. So అమ్మాయిలు కలెక్ట్ చేశారు 47 చాక్లెట్స్. And next we'll go with lemons. 1, 2, 3 and 4. So 4 lemons. Final గా మిగిలినవి స్మైలీ బాల్స్. So 1, 2, 3 and 4. 4 స్మైలీ బాల్స్. సో మరి ఫైనల్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. ఓకే మరి సై అంటే సై గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 3 బాయ్స్ రెడీగా ఉన్నారు. సో స్టార్ట్. ఓకే రైట్. సో మరి సై అంటే సై బాయ్స్ నుంచి 3 బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఇక్కడ 5 బాక్సెస్ కలెక్ట్ చేశారు. ఆ 5 బాక్సెస్ లో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటో విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. ఓకే 1 2 3 4 5 6 7 8 9, 10, 11, 12, 13, 14. 34 35 36 37 38, 39, 40, 41, 42, 43, 44. 62 63 64 65 66 67. So 67 chocolates. And Okay, next we'll go with lemons. 1 2 3 4 5 6. Abalu collect chesaru 6 lemons. Next we'll go with balls. 1 2 3 4 5 6. So boys collect chesaru 6 balls. సో Okay. సై అంటే సై బాయ్స్ అండ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే సై అంటే సై గేమ్ ని అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేస్తారు. అండ్ ఇది ఫైనల్ మోస్ట్ యుద్ధం కాబట్టి ఇందులో ఖచ్చితంగా ట్విస్ట్ ఉంది. ఈ ట్విస్ట్ వెనుక ఉన్న దాగి ఉన్న రహస్యం ఏంటి అంటే అమ్మాయిలు అబ్బాయిలు నా చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయి. ఇందులో 50 30 100 అనే నెంబరింగ్స్ ఉన్నాయి. సో ఈ గేమ్ లో ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేస్తారు. అది హౌ ఎలా అంటే సో ముందుగా మా అబ్బాయిలు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేసి ఉంటే ఈ 3 కార్డ్స్ నుంచి అమ్మాయిలు ఒక కార్డ్ పిక్ చేస్తారు. అందులో 100 గనక ఉంటే మీ చాక్లెట్ స్కోర్ వచ్చి 50 into 100 అవుతుంది. ఓకే రైట్ సూపర్. అండ్ మొత్తానికి స్కోర్స్ అనేవి ఇలా డిసైడ్ అయిపోతాయి. ఫస్ట్ ఈ రోజు సై అంటే సై మా టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ గర్ల్స్. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో మనకి ఇక్కడ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాక్లెట్స్ లెమన్స్ అండ్ బాల్స్. ఫస్ట్లీ విల్ గో విత్ ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం. చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 47. 100. And next we'll go with Balls. Okay, so ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారు? 4. 50. 4 బాల్స్ కి మరి బాయ్స్ ఇచ్చిన స్కోర్ 54 into 50. ఫైనల్ గా మిగిలినవి Lemons. లెమన్స్. సో లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 4. 30. So 4 into 30. అండ్ మా టీమ్ గర్ల్స్ వాళ్ళ స్కోరింగ్ ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి విల్ మూవ్ ఆన్ టు రేణు టీమ్ బాయ్స్. సో బాయ్స్ ముందుగా ఏ స్కోర్ కి వెళ్దాం. Chocolates. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 67. 30. అండ్ బాయ్స్ నెక్స్ట్ విల్ గో విత్ Balls. బాల్స్. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 6. 6 balls. 6 balls. So 6 balls కి మీరు ఇచ్చే స్కోర్ 100. Oh, 100. that's nice. So my ball score వచ్చి 6 into 100. అబ్బాయిలు నెక్స్ట్ what? Lemons. Okay, lemons. Lemons ఎన్ని? 6. 6 lemons. 6 lemons కి మీరు ఇచ్చే స్కోర్ 50. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం మన మోస్ట్ ఫైనల్ గేమ్ సై అంటే సై. సో మరి సై అంటే సై లో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1. Okay, so count down కూడా అయిపోయింది. మరి సై అంటే సై గేమ్ లో మా అబ్బాయిలు స్కోర్ చేశారు 2910.
ఫ్యాంటాస్టిక్ స్కోర్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంత బాగా ఆడారు మీరు అబ్బాయిలు. పోర్చుగల్. ఓకే, మీ పోర్టుగాళ్ళకి ఇప్పుడు ఒక పోటు పొడుస్తాం మేము. రైట్, మరి ఈ రోజు సైంటిస్ట్ సాయి. సో మరి ఫైనల్ గేమ్ లో నితిన్ టీమ్ గర్ల్స్ చేశారు 5020. కమాన్ గర్ల్స్. ఓకే, సూపర్. అండ్ మొత్తానికి ఇద్దరు సైంటిస్ట్ అయి గేమ్ ని చాలా చక్కగా ఆడారు. కానీ ఫైనల్ గా సో టాలెంటెడ్ గర్ల్స్, బ్యూటిఫుల్ గర్ల్స్, క్యూట్ గర్ల్స్, సో నితిన్ టీమ్ గర్ల్స్, ఓవరాల్ గా ఎనర్జెటిక్ గర్ల్స్ ఈ గేమ్ ని గెలిచారు. సూపర్ గర్ల్స్, కంగ్రాచులేషన్స్. సో అలాగే బాయ్స్. ఓకే, సో ఫైనల్ గా ఇద్దరు ఆడారు, కానీ మా అబ్బాయికి చెమటలు పట్టాయి, కన్నీళ్ళు చెమటలు అర్థం కావట్లేదు. పోర్చుగాళ్ళు చాలా బాగా ఆడారు, రన్నర్స్ గా నిలిచారు అబ్బాయిలు. కంగ్రాచులేషన్. పాపం వీళ్ళకి మైండ్ కూడా పోయింది. రన్నర్స్ కూడా కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నారంటే నాకు తెలిసి మీరు ఎలా ఉన్నారో మీ. సో మరి ఫైనల్ గా ఈ రోజు సైంటిస్ట్ సై కంప్లీట్ చేసుకున్నాం. సో విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. వారికి గిఫ్ట్స్ అందజేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సివిల్ హెచ్ఓడి హలీం గారు. వి వెల్కమ్ యూ సార్. And next I would like to invite H&S HOD and Stalin garu. We welcome you sir. Next I would like to invite Pawan Rao garu. We welcome you sir. Okay right, so మరి మొత్తానికి ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జైల్ జిల్ జిగా కరీంనగర్ లోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. సో మరి చూసారు కదా ఈ రోజు స్టూడెంట్స్ ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా అండ్ ఫుల్ టు ఎనర్జెటిక్ గా మన గేమ్స్ లో కానీ మన టాస్క్ లో కానీ పార్టిసిపేట్ చేశారు. సో మరి ఫైనల్ గా ఈ రోజు మన షో జైల్ జిల్ జిగా ఎలా అనిపించిందో ఇక్కడ ఉన్న గెస్ట్ ని తెలుసుకుందాం. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? I really, from bottom of my heart, I thank the ETV Plus team. Thank you once again, sir. I thank ETV Plus for coming all the way from Hyderabad, and I thank my students also for participating in this program. And thank you very much. Stalin garu, next you. So it's really awesome program. Thank you very much once again for the ET Plus Jil Jil Jiga program. All the best. Okay, so scientist Sai game lo winners unnaru, runners unnaru. So వీళ్ళకి స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడానికి స్పెషల్ గెస్ట్ కూడా వచ్చేసారు. సో సైంటిస్ట్ Sai game లో రన్నర్స్ గా మిగిలినందుకు మా అబ్బాయిలకి స్పెషల్ క్యాప్స్ ని అందించవలసిందిగా మేనేజ్మెంట్ ని కోరుతున్నాను. ఓకే, సో రన్నర్స్ కి క్యాప్స్ వచ్చేస్తాయి అండ్ ఇప్పుడు విన్నర్స్ కి మొమెంటోస్ ఇవ్వాల్సిందిగా ఫ్యాకల్టీని కోరుతున్నాను. సో సైంటిస్ట్ Sai game లో రన్నర్స్ కి క్యాప్స్ అలానే విన్నర్స్ కి మొమెంటోస్ వచ్చేస్తాయి. అండ్ ఈ రోజు మన జిల్ జిల్ జిగా విత్ కాలేజ్ లో ఇంత స్పెషల్ గా, ఇంత ఆస్పీషియస్ గా, ఇంత ఎంతోజియాస్టిక్ గా జరగడానికి కారణం కేవలం మేనేజ్మెంట్ సపోర్ట్ అండ్ ఫ్యాకల్టీ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే రైట్, సో మరి ఫైనల్ గా ఈ రోజు మాత్రం గెలిచింది మా టీమ్ గర్ల్స్. సో గర్ల్స్ కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే బాయ్స్ యూ టూ చాలా బాగా ఆడారు అండ్ ఫైనల్ గా మీరు క్యాప్స్ గెలుచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూవర్స్, చూశారు కదా ఇది ఈ రోజు మన జైల్ జైల్ జిగా కరీంనగర్ లోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. సో మరి యాక్చువల్ గా ఈ రోజు రేణు అనుకుంటుంది నితిన్ మీ టీమ్ లో గెలిచారు, ఫైనల్ గా మాకు చాలా బాధగా ఉంది. కానీ రేణు ఈ రోజు విన్ అయింది బాయ్స్ అండ్ గర్ల్స్ కాదు. సో టోటల్ గా ఈ రోజు విన్ అయింది వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ స్టూడెంట్స్ మొత్తం. ఓకే, సో మరి ఇలాంటి మరొక బ్యూటిఫుల్ అండ్ ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ నితిన్ అండ్ రేణు సైనింగ్ ఆఫ్. సీ యూ. బై బై గర్ల్స్ అండ్ బాయ్స్.